హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పీవీఎం. సో ప్రీవియస్ క్లాస్లో మనము పైథాన్ ఒక ఇంట్రడక్షన్ చూసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం కొద్దిగా డెప్త్లోకి వెళ్దాము. అసలు పైథాన్ ఫైల్ రన్ చేసిన వెంటనే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మనకు కనిపించదు. బట్ ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికన్నా ముందు 2 పదాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిలో కొన్ని వాడతాను కదా. సో ఆ 2 పదాలు ఏంటంటే కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. సో నేను ఆల్రెడీ దాని గురించి వీడియోస్ చేశాను. బట్ ఇప్పుడు చిన్న ఒక డెఫినేషన్ చెప్పేస్తే నేను కంటిన్యూ చేస్తాను. కంపైలర్ అంటే ఏంటి అంటే లైక్ మీకు హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి ఎట్ ఏ టైము మీకు కన్వర్ట్ చేసేది కంపైలర్. ఓకేనా. సో ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి లైన్ బై లైన్ మీకు చెక్ చేసుకుంటూ వెళ్ళడమే ఇది అంటే ఇంటర్ప్రిటర్. వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే అసలు మీరు పైథాన్ ఫైల్ రాస్తారు. ఓకేనా. పైథాన్ ఫైల్ సంథింగ్ ఏదో ఒక ఎడిటర్లో రాస్తారు. సంథింగ్ విఎస్ కోడ్ కానీ, లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పైచామ్ కానీ, కొలాబ్లో కానీ, జూపిటర్లో కానీ ఎక్కడైనా కోడ్ రాస్తారు. కోడ్ రాసి రన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అవుట్పుట్ కింద వస్తుంది, ఇన్ కేస్ మీరు కరెక్ట్ రాస్తే. సో అవుట్పుట్ వచ్చినప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. సో సింపుల్గా సోర్స్ కోడ్ అంటే ఏంటంటే మనం రాసే కోడ్, ఒక యూజర్ రాసే కోడ్. ఓకేనా. సో ఒక కోడ్ రాసుకున్నాం. ఎట్లా రాసుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నట్లే పైథాన్ .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది కాబట్టి మనం కూడా .pyతోనే మనమైతే సేవ్ చేసుకుంటాం. సరేనా. సో ఒక ఫైల్ అయితే రాసుకున్నాం .pyతోనే మనకైతే ఇక్కడ నీట్గా కనిపించేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ పైథాన్ ఫైల్ అనేది ఇక్కడ మీకు కంపైల్ అవుతుంది ఫస్ట్. సో కంపైల్ అయ్యి ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే కంపైలర్కి ఇన్పుట్గా పైథాన్ ఫైల్ పోతుంది, అవుట్పుట్గా .pyc ఫైల్ వస్తుంది. ఈ .pyc ఫైల్ ఏంటంటే దీన్నే మనము బైట్ కోడ్ అంటాము. ఓకేనా. బైట్ కోడ్ మెషిన్ కోడ్ ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బైట్ కోడ్ వస్తుంది. సో ఈ బైట్ కోడ్ అనేది ఇన్పుట్గా దేనికి వెళ్తుంది అంటే ఈ వర్చువల్ మిషన్కి వెళ్తుంది. ఓకేనా. సో ఎందుకు బైట్ కోడ్ అనేది జనరేట్ చేయాలి అంటే సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఈ సోర్స్ కోడ్ నుంచి డైరెక్ట్గా వర్చువల్ మిషన్కి పంపిస్తే అంత స్పీడ్గా వర్చువల్ మిషన్ అర్థం చేసుకోలేదు. సో మీరు థర్డ్ పార్టీ మిడిల్లో మీకు లైక్ ఇంటర్మీడియట్గా ఈ .pyc పెట్టుకుంటే, ఇంటర్మీడియట్ కోడ్గా .pyc బైట్ కోడ్గా పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట వర్చువల్ మిషన్. సో ఈ విధంగా అయితే లైక్ వర్చువల్ మిషన్కి .pyc అయితే పోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని చూద్దాం. సో ఇప్పుడు ఈ .pyc దీనికి ఇన్పుట్గా పోయినప్పుడే సో నీకు ఏం కావాలి, నీకు ఆ కోడ్లో నీకు లైబ్రరీ కావాలన్నా, ప్యాకేజ్ కావాలన్నా, ఫ్రేమ్వర్క్ కావాలన్నా, మాడ్యూల్ కావాలన్నా, ఏవి కావాలంటే అవి ఇక్కడ నుంచి డిపెండెన్స్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాతనే నీకేమవుతుందంటే నీకు అప్పుడు మెషిన్ కోడ్కి బైనరీ కోడ్కి 0 and 1కి కన్వర్ట్ అయ్యి నీకు అప్పుడైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది. ఓకేనా. అంటే నువ్వు నీ యొక్క ఐడిలో కోడ్ రాసుకొని నువ్వు రన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే. బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే ఈ పైథాన్ వర్చువల్ మెషిన్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఇలా వర్క్ అవుతుంది. దీన్నే మనం పైథాన్ వర్చువల్ మిషన్ వర్కింగ్ అని చెప్తాం. ఓకేనా. సో సోర్స్ కోడ్ ఫైల్ ఉంటుంది, ఇది మీరు కంపైలర్లోకి వెళ్తుంది, అక్కడ నుంచి .pyc జనరేట్ అవుతుంది, .pyc అనేది ఇన్పుట్గా వర్చువల్ మిషన్కి వెళ్తుంది, అక్కడ నుంచి మీకు ఇక్కడ డిపెండెన్స్ తీసుకుంటుంది, దాని తర్వాతకి బైనరీకి కన్వర్ట్ చేస్తుంది, మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఎవరికైనా పైథాన్ ఫైల్ ఇంటర్నల్గా ఏ విధంగా వర్క్ అయ్యి అవుట్పుట్ వస్తుందని డౌట్ ఉంటే సో ఈ వీడియో మీకు ఈజీగా అర్థం కావడం కోసం అయితే ఈ టాపిక్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీనికన్నా ముందు మీకు లైక్ తెలుసుండాలి అనమాట కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో తెలుసుంటే ఇంకా ఈజీగా అర్థమైతే. తెలియకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా. సో ఈ టోటల్గా మనం ఏం చెప్పుకుంటాం అంటే పీవీఎం అని చెప్పుకుంటాం. సో జావాలో కూడా మనకి జావా వర్చువల్ మిషన్ ఉంటుంది. సో ఇలానే మనకి ఇది పీవీఎం అనమాట, పైథాన్ వర్చువల్ మెషిన్. ఓకేనా. సో ఇది సో ఎవరైనా నాతోనే పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో నేను నెక్స్ట్ మంత్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇస్తాను, డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.